బాలాజీ గారు చేసిన, మధు గారు చేసిన, భీమానాయక్ చేసిన, కవిత చేసిన, ఇప్పుడు కొత్తగా అభిషేక్ వాడు కూడా. నేనేమంటున్నా అంటే పేద బిడ్డల ఆశను చూపించి ఇగో ఇవన్నీ ఎవిడెన్స్. నిన్న వనపర్తి సైడ్ కూడా ఇవే ప్రామిసరీ నోట్లతోని అన్ని చూపించాం. ఇవి ఈ పేద ఎవరైతే వీళ్ళందరూ రైతులు, వీళ్ళందరూ రైతులు, వీళ్ళు ఎంతెంత డబ్బులు ఇచ్చినాయో ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను. ఇవే కాకుండా బ్యాంకు కొట్టినాయి. ఇన్ని రోజులు కొంతమంది సన్నాసులు అడిగిండ్రు అన్న ట్రాన్సాక్షన్స్, మీరు అడిగితే కొన్ని కుక్కలు మీకు సమాధానం చెప్పలేదు. ఎక్కడ సాక్ష్యాలు అన్నారు, మేము సాక్ష్యాలు చూపెట్టినాం, బాధితులను తీసుకొని వచ్చినాం, ట్రాన్సాక్షన్ చూపిస్తున్నాం. అరే కుక్కలారా చూడండి, బ్యాంకుకి పెట్టిన కలర్ జిరాక్స్ సెట్ పాపం ఎవరెవరికి ఎంత పెట్టిండ్రో, ఎవరెవరికి ఎంత పెట్టిండ్రో. అరే కుక్కలారా చూడండి, వీళ్ళ చేతనైతే బాధితుల పక్షాన్ని నిలబడంటారా మీరు. ఇవన్నీ వైలే ఉంది, కలర్ జిరాక్స్. అరే మేము నిజాయితీ వైపు కొట్లాడుతా అంటే మీరు ఇగోరా ఇంకో అన్న ఉండేనా అంటే చూపిస్తున్నా. ఇంకో ఇదో 2 కోట్లు అంటే ఏ విధంగా కట్టినని జనాలు కూడా అనుకుంటున్నారు. ఇన్ని ఏంటంటే వీళ్ళ చుట్టాలకు, మామలకు, పిల్లలకు, కొడుకు దగ్గర, అల్లుని దగ్గర ఇవన్నీ బ్యాంక్ స్టేట్మెంట్. అరే కుక్కలారా, అరే దాక్కున్న కుక్కలారా, మీకు అన్నారు గారా ఎవిడెన్స్. ఎన్ని ఎవిడెన్సులు చూపెట్టాలరా మీకు ఎన్ని ఎవిడెన్సులు చూపెట్టాలి? బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ బ్యాంక్ స్టేట్మెంట్లే. ఇవన్నీ అందరి బాధితులు అందరి కలిసి కుప్పలు తెప్పలు. ఇదిగో గ్రీన్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వాడు సిగ్నేచర్ అమౌంట్ ఇక్కడ చూడండి రా. పేద బిడ్డల పక్షాన్ని నిలబడకుండా 5 lakhs ది, ఇట్లా ఇగో 7 lakhs ది, ఇట్లా 35 lakhs ది. అరే కష్టపడి రైతులు లెక్క మిర్చి పంట వేసి, మిర్చి పంటను పత్తి పంటతోని, లేకపోతే ఆ ఇండ్ల పిల్లల పెళ్లిళ్ళకని కానీ, లేకపోతే ఆ డబ్బులు దాచిపెట్టుకునే ఇచ్చిండ్రు. లోన్లు భూముల పైన, హౌస్ లోన్ తో పాటు భూముల పైన లోన్లు తీసుకొని ఇచ్చిండు. నేనేమంటున్నా అంటే అరే వెదవల్లారా, మీకు చాతనైతే బాధితుల పక్షాన్ని నిలబడండి.